పర్లేదు పర్లేదు, నువ్వు మరీ డల్ అయిపోయావు. బీ క్లియర్. మంది కాదు, అందరిది సమిష్టి బాధ్యత. నెక్స్ట్ జూన్ వరకు కంప్లీట్ చేయాలి సార్. యా కృష్ణమోహన్ ఏంటా జూన్కి అయిపోతుందా? నెక్స్ట్ జూన్ నుంచి సార్ ప్రెషర్ చేస్తారు సార్. మీరు 24 months ఉన్న ప్రధాన ఒప్పుకోరు, యూ టు కంప్లీట్ ఇన్ 6 months అని చెప్పారు. మార్చికి కంప్లీట్ చేసేస్తాం సార్ ఫ్యాబ్రికేషన్. అండ్ ఫినిషింగ్ వర్క్స్ ఉంటే జూన్ లోపు క్లోజ్ చేస్తాం. పుష్కరాలకి రెడీ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఈ గేట్ల వల్ల ఎస్సీ ఇప్పుడు ఈ గేట్ల వల్ల ఎంత వాటర్ మనం పుష్ చేయగలుగుతాం? మనం కిందకి 35 lakh క్యూసెక్స్ దాకా మనం పుష్ చేయగలుగుతాం. 175 గేట్స్ సార్ టోటల్ బ్యారేజ్. 35 lakhs దాకా కూడా మనకి 86లో 35 lakhs ఇచ్చింది సార్ మ్యాక్సిమం. 35 lakhs వరకు వాటర్ తట్టుకుంటుంది. దట్స్ ఓకే. ఎవ్రీడే ఎంత వాటర్ డిశ్చార్జ్ అవుతుంది ఇక్కడ నుంచి? ఇప్పుడు ఈరోజు మనకి 27,040 అవుతుంది సార్. ఈరోజు 27,040 క్యూసెక్కి ఈరోజు వెళ్తాం. ఇది ఓన్లీ గోదావరికి, సముద్రంలోకి. కెనాల్స్కి ఏమో 14,700 మనం వాడుతున్నాం. 14,700 మ్యాక్సిమం ఎంత రిలీజ్ చేసేవాళ్ళం? మ్యాక్సిమం 15,000 సార్. 15,000 రిలీజ్ చేసేవాళ్ళం. ఆల్మోస్ట్ ఆల్ టచ్ చేశారు. అంటే ఇప్పుడు కాలువలంతా ఎమ్మెల్యేలందరూ తిరగాలి. ఇప్పుడు కాలువలు ఆఫీసు కలెక్టర్ల మీద తిరిగి టెయిలాండ్ ప్రాబ్లం రాకుండా ఆ ప్రాబ్లం మీరంతా అడ్రస్ చేయాలి. ఇరిగేషన్, ఎమ్మెల్యేస్ అండ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ. మ్యాక్సిమం కెనాల్ వాటర్ ఇచ్చినా కూడా రైల్స్ లేకపోవడం వల్ల అందుకని ఉంటాయి డ్రై కాబట్టి. అలాంటి సమయంలో మనం ఎఫిషియెంట్గా పనిచేయాలి. వాళ్ళు కూడా వాళ్ళందరినీ ఇప్పుడు పని చేయమనండి. పని చేయకపోతే ఇంకేది అందరినీ పెట్టేసి వర్కౌట్ చేయాలి. ఒకప్పుడు అదే నేను చెప్పేది, గోదావరి అందాల సీమ అని అప్పుడు మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడంతా కూడా గోదావరి కోనసీమ అందాల సీమ అయిపోయింది. గుడ్. ఇప్పుడు వాళ్ళు మీకు మంచి ఫ్రూట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. పూతరేకలు తినేవాళ్ళు ఎవరు లేరు, ఇప్పుడు రేకర్స్ లేరు. అదే నేను చెప్పేది, అంతా ఇప్పుడు అంతా పళ్ళు తినే పరిస్థితికి వచ్చారు. మారిపోయిన డెఫినేషన్. మ్యాంగో తినేవాళ్ళు లేరు, అయిపోయింది. అది కూడా లేదు. స్వీట్స్ తగ్గిపోయినాయి. ఇప్పుడు మేము ఇక్కడ తింటాం సార్. నువ్వు తింటున్నావు, అందుకే షుగర్ వస్తా ఉంది. నువ్వు ఇక్కడ రైస్ తిని రుమాలు తింటే నువ్వు ఇంకా హాస్పిటలే. రైస్ దెబ్బ తగ్గడానికి నేనే కారణం. గోయింగ్ ఆన్ టాకింగ్ అబౌట్ కార్బోహైడ్రేట్.
రైస్ మానేసి చేపలు తినమంటున్నా. మటన్ తినకూడదు, మళ్ళా ఫ్యాటే. అదిగో వస్తున్నారు, అదిగో మన ప్రేమను పొందడానికి, మన ఆప్యాయతను అందుకోవడానికి, రైతు సంక్షేమమే తన లక్ష్యమని నమ్మడానికి, నమ్మకం కలిగించడానికి వస్తున్నారు. అదిగో దార్శనికత, నిబద్ధత, నిజాయితీతో కూడిన పరిపాలనతో అందరి మన్ననలు పొందినటువంటి వ్యక్తిగా, ఉత్తమమైనటువంటి ప్రణాళికను సొంతం చేసుకున్నటువంటి వ్యక్తిగా మన ముందుకు వస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. స్వాగతం తెలియజేస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ పచ్చని పరికిణీలతో స్వాగతం పలుకుతోంది. పైడి పంటల సామ్రాజ్యం స్వాగతం పలుకుతూ ఉంది. పాడి పంటల వైభోగం స్వాగతం పలుకుతూ ఉంది. అలరారే ఆత్మీయతలకు కొలవైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాల ముద్దు బిడ్డగా మన ముందుకు రాబోతూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ అడుగు మన గుండె చప్పుడు, ఆ అడుగు మన ప్రేమను పొందేటటువంటి ఆత్మీయత, ఆ అడుగు అనురాగం వైపు నించునేటువంటి సందర్భం, మనందరం కూడా కాలరు ఎగరేసుకుని నించునేటటువంటి సందర్భం. స్వాగతం పలుకుతుంది ప్రేమగా, స్వాగతం పలుకుతుంది ఆప్యాయంగా, స్వాగతం పలుకుతుంది అనురాగంగా, స్వాగతం పలుకుతుంది ఆప్యాయంగా. ముందుగా మనందరికీ స్వాగతం, సుస్వాగత సుమాంజలి తెలియజేస్తూ మన కండువ, మన చెమటను ఒడిసి పెట్టుకునేటువంటి మన కండువ, పచ్చని ఆలోచనల కండువ, ఆప్యాయతల కండువ, అనురాగాల కండువతో స్వాగతం పలకడానికి సంసిద్ధంగా ఉన్న వేళ మీ అందరి స్వాగతం, ప్రేమపూర్వక స్వాగతం, మీ అందరి స్వాగతం, అనురాగ స్వాగతం. మీ స్వాగతం ఆప్యాయతల నడుమ ప్రేమను పంచే స్వాగతం, శుభ స్వాగతం, మహోన్నత స్వాగతం, ఉత్తమ స్వాగతం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రైతాంగం అంతా కూడా ప్రేమగా స్వాగతం పలుకుతూ సమీపిస్తున్నటువంటి వేదిక, వేడుక, అనురాగమైనటువంటి ప్రేమ గూటిక ఈ సభ ప్రేమతో స్వాగతం పలికేటటువంటి వేళ కర్షకుల కోసం నీతి నియమాలతో నిబద్ధతలతో నిలబడేటువంటి వ్యక్తి మీకోసం వస్తూ ఉన్నారు. రైతు సంక్షేమాన్ని తెలుసుకోవడానికి 175 గేట్ల ఆధునీకరణను సంసిద్ధం చేసి 2 సాకారం చేయడానికి మీ ముందుకు వస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారికి స్వాగతాన్ని తెలియజేస్తూ వచ్చారు. మీ మాట, మీ ప్రేమ, మీ అనురాగం, మీ ఆప్యాయతతో స్వాగతం పలకాలి. లక్ష్యం 150 కోట్ల అంచనాలతో రూపొందినటువంటి మహోత్తరమైనటువంటి పథకం 2 ఏళ్లలో సాకారమయ్యేటటువంటి సందర్భం. ఎవరు కూడా మరొకసారి చెప్తా ఉన్నా, ఫ్రంట్ ఉన్నటువంటి వారు ఎవరు కూడా లెగవద్దు. ఆ మీడియా పాయింట్కి ఇబ్బంది కలిగించొద్దు. మా మాట కొద్దిగా వినండి, మీరు వింటారు, వినే వ్యక్తులు మాత్రమే. స్వాగతం, సుస్వాగతం, ప్రేమతో స్వాగతం, ఆప్యాయతతో స్వాగతం, అనురాగంతో స్వాగతం, అభ్యుదయ స్వాగతం, వినమ్ర స్వాగతం, విశేష సార్ మీకు అదే చెప్పాను సార్,
విశేష స్వాగతం, ఉత్తమ స్వాగతం, విలక్షణ స్వాగతం, ప్రేమపూర్వక స్వాగతం. స్వాగతం. ఈ స్వాగతం రైతు ప్రేమగా చెప్పే స్వాగతం. ఈ స్వాగతం రైతుకు ఆనందం పెంచే స్వాగతం. ఈ స్వాగతం మంచి చేసేవారికి ఎలా మనమంతా సంఘీభావంగా ఉంటామో తెలియజేసే శుభ స్వాగతం. పచ్చదనాల ఈ నేలకు మరింత పచ్చదనాన్ని చేకూర్చేటటువంటి కర్షకునకు స్వాగతం, ప్రేమపూర్వక స్వాగతం, మహోన్నత స్వాగతం. ఇందాకే మన గౌరవ శాసనసభ్యులు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు వారిని, గౌరవ మంత్రివర్యుల వారిని, వారందరినీ కూడా సాధారణంగా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అమలాపురం శ్రీ గంటి హరీష్ మాధురి బాలయోగి గారిని, గౌరవ సినిమా ఫోటోగ్రఫీ మంత్రివర్యుల వారిని, గౌరవ శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారిని, గౌరవ కొద్ది క్షణాల్లో గౌరవ ముఖ్యమంత్రి మన రాష్ట్ర అభివృద్ధి ప్రదాత మాన్యులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తారు. వారు విచ్చేసిన తర్వాత వస్తారు, కొన్ని క్షణాల్లో వస్తారు. వచ్చిన వెంటనే వారికి అపూర్వమైన స్వాగతం పలవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ